రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి కన్నబాబు శనివారం ఏజెన్సీలో పర్యటించారు. ముందుగా విశాఖపట్నం నుంచి బయలుదేరి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం మోదపల్లి గ్రామాన్ని సందర్శించారు. కాఫీ రైతులతో ముచ్చటించారు. అనంతరం కాఫీ తోటలను, కాఫీ పెంపకం సాగుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల కాఫీ తోటలను పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన కాఫీ సాగు రైతులకు ప్రోత్సాహాన్ని అందించి ఐటీడీఏల ద్వారా సహాయాన్ని అందిస్తారని, ప్రపంచంలోనే అగ్రగామి ఆర్గానిక్ కాఫీగా అరకు కాఫీ నిలిచిందని అన్నారు. రైతులు మరింత ఉత్సాహంగా కాఫీ సాగును చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటూ ఆకాంక్షించారు. అనంతరం కందమామిడి, పాడేరు, వీడివికేలను పరామర్శించారు. గిరిజన అటవీ ఉత్పత్తులను వీడివికేల ద్వారా మార్కెటింగ్ చేయడం సంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజనులకు మరింత ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఐటీడీఏలు చర్యలు తీసుకోవాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఆదేశించారు. మధ్యవర్తులతో మోసపోకుండా ఐటీడీఏ సహకారంతో జీసీసీల నుంచి రైతులు అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అన్నారు. ఆశ్రమ పాఠశాలలో మెరుగైన విద్య బోధనతో పాటుగా ప్రభుత్వం అందిస్తున్న మెను పోషకాహారాన్ని కూడా సక్రమంగా అందించి గిరిజన విద్యార్థులకు ఉత్తమ స్థాయిలో తీర్చిదిద్దాలని ఐటీడీఏ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇలాగ వస్తే మొదలు గిరిగిపోతుంది. దీన్ని ఈ బ్రాంచ్ రిమూవ్ చేస్తే చూడండి సార్, ఇది కొత్త బ్రాంచ్. ఇది సార్ నెక్స్ట్ ఇయర్ క్రాప్. అంటే ఈ బ్రాంచ్ లైఫ్ అంటే ప్రొడక్టివ్ లైఫ్ 2 years ఉంటుంది. 2 years ఉంటుంది సార్. సార్ ఇది న్యూ బ్రాంచ్ సార్, ఇది న్యూ బ్రాంచ్. నెక్స్ట్ ఇయర్ క్రాప్. నెక్స్ట్ ఇయర్ సార్, నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ రాదు సార్, ఇక్కడ వస్తుంది. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తారు. అవును సార్, ఈ బుష్ని మేనేజ్ చేయాలి. డ్రై అయింది కొన్ని సార్ కింద ట్రైనింగ్ ఇచ్చారా? ట్రైనింగ్ ఇది సార్ 50 year నుంచి ఆ స్కిల్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే మేనేజ్ చేయాలి సార్. మన వాళ్ళు చేస్తారా? కొంచెం ఎక్స్పర్ట్స్ చేస్తాం. స్టార్ట్ అయిపోతుంది సార్. బేబీ పల్పర్ అది నాకు లేవు కొన్ని. అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమంది రైతులు ఇస్తున్నారేమో. సో ఏమంటారంటే బేబీ పల్పర్ కన్నా మనం పల్పింగ్ యూనిట్స్ పెట్టేయచ్చు. ఈకో పల్పింగ్ యూనిట్స్ పెట్టి మీరు పల్ప్ చేసిన తర్వాత ఎంత కమ్ముతారు మీరు? 280 ఇలా వస్తుంది. క్వాలిటీ సింగిల్ సోర్స్ మనం పల్పింగ్ ఒకే సోర్స్ లో చేస్తే సార్ అది అవుట్పుట్ క్వాలిటీ హై ఉంటుంది. యూనిఫామ్ క్వాలిటీ మెయింటైన్. మనము డ్రైయింగ్ కూడా ప్రొఫెషనల్ గా చేస్తాం సార్. మన దగ్గర కూడా వస్తే ఆ మూమెంట్ లో వస్తే ఇది ఐటీ కూడా ఇస్తాం సార్. ఐటీడీకి పళ్ళు సార్, ఐటీడీకి పళ్ళు కొంటున్నారు, కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. కాదు, అది పళ్ళు కొని పల్ప్ చేసిన తర్వాత దాని మీద వచ్చే ఆదాయం కూడా మీకు వెనక్కి ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఇది డిపార్ట్మెంట్ చేసిన తర్వాత రైతులు రావట్లేదా? బయట మంచి రేటుకి వెళ్ళింది సార్. సార్ మార్కెట్ వీళ్ళు ఉన్నప్పుడు 311-12 అయింది. అప్పుడు మళ్ళీ 8 rupees నేను బోనస్ ఇచ్చాను సార్ వాళ్ళకి. ఇప్పుడు లాస్ట్ టైం ఏం చేసామంటే అలా సొసైటీ వాళ్ళ మినిమల్ బ్యాలెన్స్ ఉంచుకుంటారు సార్. వాళ్ళకి ఒక రివాల్వింగ్ ఫండ్ లాగా రిపేర్స్ చేయాలంటే, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలన్నా అక్కడ ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జీసీసీ రేట్ ఎంత ఉంటుందో సార్ దాన్ని డైరెక్ట్గా డివైడెడ్ బై 6 చేసేస్తాం సార్. అర్థమైంది. ఇప్పుడు మీరు పార్చ్మెంట్స్ వచ్చేటప్పటికి ఎంత అవుతుంది రేటు కేజీకి మీకు? అలాగే ఇది జీసీసీ రేటు సార్. ఇప్పుడు జేసీబీ రేటు ముందు ప్రకటిస్తారు సార్. లాస్ట్ ఇయర్ ఎంత? 280. ఫ్రూట్ అయితే ఎంత అమ్ముతారు? ఫ్రూట్ 50 రూపాయలు. వాళ్ళు కాదు, మామూలు మనోళ్ళు 40 కొంటున్నారు. నాంది 50కి ఏది తీసుకుంటారు? ఏ పళ్ళు సార్? అది సార్ చిన్న ఒక నాంది జనరలీ వెరీ హై క్వాలిటీ రెడ్ ఫ్రూట్ సార్. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు 50 kg ఇచ్చినా కూడా దాంట్లో 10 kg ఏ క్వాలిటీ ఉంటే 10 kg ఇంటూ 50 వీళ్ళకి క్వాలిటీ వీళ్ళు తీయాలంటే వీళ్ళు కష్టం సార్. ఇప్పుడు మీరు అడిగినట్టు 3 times వీళ్ళు రారు. జనరిక్ గా ఏం చేస్తారంటే మనకు మొత్తం మనకి కర్రీ లీవ్స్ తీస్తాం కదా సార్, మనం కరివేపాకు మొత్తం తీసేస్తాం. మనం ఏం చేస్తామంటే పూర్తిగా యావరేజ్ చేసేసి అది క్వాలిటీ చూడము ఏబిసి కలిపి మేము 43 ఇచ్చేస్తాం. కానీ వాళ్ళు కూడా మన పికింగ్ అన్నది కరెక్ట్ నేర్పాలి సార్, అది నేర్పాలి. క్వాలిటీ విల్ బి మోర్. సో ఇప్పుడు మీరు 40 రూపాయలు అనుకోండి, ఎన్ని కేజీలు ఫ్రూట్ మీకు పార్చ్మెంట్ వస్తుంది? ఒక కేజీ 6 కేజీలు ఒకటి వస్తుందా పార్చ్మెంట్ కి? 6 kg ఫ్రూట్ కి 1 kg పార్చ్మెంట్ కన్వర్షన్ అంతే కదా. అంటే 640 అంటే 240 43 సార్ మనం. ఓకే, 43 అంటే తర్వాత ఏమన్నారు? గ్రంథకర్త. గ్రంథకర్త అంటే ఎవరు? గ్రంథం కర్త. గ్రంథం అంటే ఏంటి?
గ్రంథాలంటే ఏమంటారు? శతాని కంటే 100 కంటే ఎక్కువ రాసిన గ్రంథాన్ని రచించిన కర్త అంటే రచించిన రచయిత ఎవరు అనేసి అంటే 100 పుస్తకాల కంటే ఎక్కువ రాసిన వ్యక్తిని శతానికి గ్రంథకర్త అంటారు. అర్థమైందా? మేము ఎప్పుడో చదువుకున్నాం. ఏమంటే మీకు వస్తుంది, ఏమి పెద్ద ఇదేం గ్రాంధికం కాదు, పెద్ద మాకే వచ్చి మీ గ్రాంధి ఏం కాదు, మీకు వస్తుంది. కొద్దిగా అర్థం చేసుకుంటూ పోవాలి, మధ్యలో విడగొట్టుకుంటూ పోవాలి. అలా చెప్పండి. అలా ఏం కాదు. మీరు ఎప్పుడు కూడా కష్టపడుతూ చదవకూడదు, ఇష్టపడుతూ చదవాలి. ఇష్టం ఎప్పుడు వస్తుందంటే మనం చదివే దాంట్లో దానికి అర్థాలు మనకు తెలిసిపోతూ ఉంటాయి. అరే ఇదే అర్థం చిన్న చిన్నగా ఆలోచించడం వల్లంటే పెద్ద పెద్ద విషయాలు మనకు చాలా ఈజీ అయిపోతాయి. అర్థమవుతుందమ్మా? మనం కంఠస్థం బట్టి ఎగ్జామినేషన్ మార్క్స్ కోసం అనేది ఒకటి, అది కాదు. దానికంటే ఎక్కువ మనకు కావాల్సింది ఏంటంటే ప్రతిదీ మననం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే జీవితాంతం గుర్తుండిపోవాలి. అర్థం చేసుకోకుండా చదివితే మట్టుగా పరీక్ష వరకు గుర్తుంటాం, తర్వాత మర్చిపోతాం. అంతే కదా? అమ్మ కొద్దిగా ఇప్పుడు చేయండి. అమ్మ కొద్దిగా మన అడిగినట్టు లేదు సార్. సో మేమే కొనేసాం సార్. సో ఏ స్కూల్కి 3 months ముందు చేసామో అదే స్కూల్స్కి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటాం. ఓకే, మీరు కమ్యూనిటీ మెడికల్ ఆఫీసర్ ఏవే. సో బేసికల్గా ఎవ్రీ మంత్ క్వార్టర్గా మీరు ఎవ్రీ క్వార్టర్ full-fledged what is that screening, health screening? మంత్ సార్ మంత్ హెల్త్ డాక్టర్ చేస్తారు. వీడు ఎప్పుడు చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారు? వన్స్ ఇన్ క్వార్టర్ ఫుల్ చెక్ చేయాలి కదమ్మా. అది అవుతుందా? చేసినప్పుడు దెన్ యూ ఫాలో దిస్ జియో 46 చేయండి. మరి చేస్తే ఐ థింక్ హోల్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఇప్పుడు కొత్త ఎస్ఎఫ్ కూడా మనం అది గుడ్ పాయింట్. అది ఫుడ్ అందుకని పిల్లలకి సార్ వీళ్ళకి హెరిడిటరీగా ఉన్న డిసీజెస్, హార్ట్ డిసీజెస్ అని తెలియట్లేదు. టోకూరులో ఆ రోజు జరిగిన డెత్ కూడా ఫ్లూషీ కొలాప్స్. అది అలా జరగకుండా ఉండడానికి ముందు నుంచే ఒక ఆ రోజు ఒక మీటింగ్ పెట్టాము. సో ఎక్స్పర్ట్స్తో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ ఒకసారి మనకి ఎలా మనం మెడికల్ చెకప్ చేసుకుంటున్నామో అలా టెస్ట్ చేయించడానికి డాక్టర్స్ని Basically, we are supposed to do every quarter. Yes, sir. Full-fledged medical screening is to happen. So that is there as a part of the health is every week చేసేదమ్మా. అది పీఈటీ చేస్తారు, లేకపోతే హెల్త్ సూపర్వైజర్ చేస్తారు, అది కాకుండా ఫ్యామిలీ డాక్టర్తో చేసేది హెల్త్ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. అది కాకుండా full-fledged మెడికల్ స్క్రీనింగ్ వన్స్ ఇన్ క్వార్టర్ చేయాలి. దీని ప్రకారం దానికి మన పిఎస్సి, సిఎస్సి దగ్గర నుంచి డాక్టర్స్ తీసుకొచ్చేయాలి. వే యూ పీపుల్ ఆర్ డూయింగ్. సో ఆ రకంగా చేయవలసి ఉంది. సమ్వేర్ ఐ రెడ్ దిస్ ఇస్ ఇట్. Quarterly thorough medical checkup of every student by the medical officer in the months of June, October, January, with special emphasis on dental. Okay. Every second Saturday in the month, family health doctor has to do that general health. With special camp that you can club with that health screening. Yeah, once in a quarter. అది చూసుకొని ఈ సోప్ ఒక చేస్తాం సార్. ఇప్పుడు అన్ని మండలాలకు స్ప్రెడ్ అవుతుంది. కొద్దిగా ఎక్కువ రక్తం కారుతూ ఉంటుంది. ఇది జీకే విధిలో నేను ఒకటి చూసాను సార్. ఒక పాప కాల్ చూసి ఐ వాస్ వెరీ డిస్టర్బ్ సార్. అప్పుడు మనం లాస్ట్ డిసెంబర్లో దీన్ని స్టార్ట్ చేసాం. పాప నీకు ఎలా తగ్గింది చూపించు, ఇలా చూపించు పాప. ఇక్కడ తగ్గిందా? నీకు తగ్గిందా? కొత్త పాప పీపీటీ ఓపెన్ చేయండి. ఐసీఎంఆర్ కూడా పంపాను సార్. మన ఐసీఎంఆర్కి పంపాము. అందరం కేజీహెచ్కి కూడా పెట్టాము. వాళ్ళు డబ్బులు దగ్గర సెట్ 15,000 ఫర్ టెస్ట్ ఫీస్ ఉంది. ఐటీడీఏ కాబట్టి ఎగ్జామ్ చేయమని కూడా అడిగాము, ఒప్పుకున్నారు. చాలా ఎక్కువ నచ్చింది సార్. నేను చూపిస్తాను సార్. ఇది మనకి ఎలా ఐడెంటిఫై చేద్దామంటే మనకి సుమిత్ సార్ ఒక సోప్ ఇచ్చారు సార్, టెక్మెస్ సార్. తర్వాత బట్ అవర్ జీజీఎస్ సూపరింటెండెంట్ ఏం చెప్పారంటే ఇది ఇస్తే బెటర్ అన్నారు. ఇది మొన్న చూసాను సార్. ఇది వేసుకోండి. ఇది అదే సార్ బండవి అది సెకండరీ స్టిక్కర్ మాత్రమే. ఇది బిల్డింగ్ సార్. ఇది వాట్ ఈస్
సో నేనేమంటున్నానంటే వై డు యు ఆన్బోర్డ్ దెమ్ ఆన్ గోయింగ్ ఆల్రెడీ ప్రోడక్ట్ చేసి కాపీని ఫస్ట్ సేమ్ ప్రాసెస్ డిసిసి ప్రొడక్ట్ చేసి ట్రైబల్ ప్రొడక్ట్ కాదా ఇది కూడా డిసిసి కూడా చేసేయచ్చు. ఒకే బ్రాండింగ్ ఏంటంటే స్టేట్ అంతా ఒకే బ్రాండింగ్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఆర్గానిక్ సర్టిఫికేట్ అని చెప్పేసి డిసిసి ఇచ్చేస్తాను నేను ఆర్గానిక్ సర్టిఫికేట్ ఒక 1 month ఇచ్చేస్తాను ఏదో రకంగా ఈజీ. ఎందుకంటే ఇప్పుడు అకౌంట్ సమ్ ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ప్రొడక్ట్ని ఆ ప్రొడక్ట్కి ఆ ఫార్మర్ ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఫార్మర్ సంబంధించిన ప్రొడ్యూస్ ఏమైతే ఉందో ఆ ప్రొడ్యూస్ పైన ప్యాకేజ్ కూడా కంప్లీట్ కూడా మనకి ఇది మనం ఇప్పుడు వీడికి హబ్ స్కోప్ మోడల్లో చేస్తున్నాం సార్. ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్లో ఒక యూనిట్ పెట్టాం సార్. నేనేమంటానంటే ఇప్పుడు ఇలాగ మీకు బీడీపీకేల ద్వారా ఎంత ప్రొడక్ట్ అయితే ఎంత మంచి చేస్తున్నారో అంతటి కూడా మీ పాడేరులో ఒక్కొక్కరు వస్తుంది. ఒక మంచి యూ కెన్ పుట్ లాట్ ఆఫ్ స్టాక్స్ అంటే ప్రొడక్ట్ స్పెసిఫిక్ చార్జ్ చింతమాట ఒకటి పెట్టచ్చు, పసుమన్న ఒకటి కాఫీ ఒకటి అండ్ ఆల్ అదర్ ప్రొడక్ట్ టుగెదర్ యూ పుట్ సమ్వేర్. నిశ్చితంగా కదా బట్ ప్యాకేజింగ్ అంటే డన్ వెల్ బాగా చేశారు. బ్రాండింగ్ అంతా కూడా సీఎంకి కూడా సీఎం మన ప్రోగ్రామ్ పంపించాం. ఈ యూనిట్ ఇక్కడే ఉంది ఇప్పుడు పక్కన జీరో. సో బట్ దట్ ఈస్ నాట్ ఎ రైస్ యాక్చువల్లీ దట్ ఇస్ చూబర్ సార్. సగ్గుబియ్యం లాగా దాంట్లో రైస్ వచ్చేస్తుంది సార్. సపోజ్ యూ వాంటెడ్ టు హ్యావ్ డైట్ కాన్షియస్ కావాలి, కార్బోహైడ్రేట్ వద్దు, ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ కావాలి